ఆల్ఫా బీటా గామా దోమ ఫస్ట్ టైం పుడితే ప్రేమ హార్ట్ బొమ్మకున్న మహిమ ఆల్ జీబ్రా మాట్లాడవే పోరాటలే ప్రేమ పాఠాల పదే పదే చాలించవే చిరాకుతో చింతులేస్తావే పదే పదే పిస్టన్ పోయింది, క్యామ్ చైన్ పోయింది, వాల్స్ కూడా పోయాయి. ఎంత అవుతుంది? మొత్తం మార్చాలి. ఏకంగా బండి అమ్మేయచ్చుగా. నీకెన్నిసార్లు చెప్పానా నానొద్దని? ఇది నాకు సెంటిమెంట్. చచ్చిన అమ్మను. అమ్మకపోతే నేను చచ్చేలా ఉన్నాను. మమ్మల్ని దెబ్బకపోతే బైక్ ఉన్న బాయ్ ఫ్రెండ్ని చూసుకోవచ్చుగా. హలో, నేను చైత్ర కిరణ్ని. కిరణ్ చెప్పు. నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను, హెచ్ఆర్తో కూడా మాట్లాడాను. ఓకే, మ్యాక్స్ జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఓ థ్యాంక్ యూ కిరణ్. బట్ ఆ హెచ్ఆర్ గారికి డబ్బు కాకూడదు ఎక్కువ, ముందే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తే బెటర్. వాడికి ఎందుకు ఇవ్వాలి? ఫార్మాలిటీ చైత్ర, మనకు పని జరగాలి కదా. సరే, ఎక్కడ ఉంటాడు? జూబ్లీ హిల్స్ కప్పాలో. ఓకే. బండి ఈరోజు అవదు, రేపే. ఇంకా ఏ? ట్రాక్టర్ కున్నంత పని ఉంది దీనికి. సరే, బండి జాగ్రత్త, బయట మంచులో పెట్టుకో. ఇదో పెద్ద BMW మరి. ఏయ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కంపెనీ మంది సార్, మీరు క్యాండిడేట్ పంపించండి, నేను చూసుకుంటాను. ఏం పేరన్నా తమ్ముడు? నోకరాజ్ సార్. నోకరాజు. ఏం చేసావు? జావా చేశాను సార్, కానీ ఏం అర్థం అవ్వలేదు. ఈ జావా ఉపమాల వల్ల పెద్ద ఉపయోగం లేదయ్యా. ఇంగ్లీష్ వచ్చా? రాదు సార్, కానీ ఎవరైనా మాట్లాడితే అర్థం అవుద్ది. అంటే నీకు ఇప్పుడు జాబ్ ఇచ్చి నీకు ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలా? ఎంత ఇచ్చావు? 20,000 సార్. హలో. హలో, హెచ్ఆర్ వెంకట. చెప్పండి. ఐమ్ అవుట్ సైడ్ కప్పా. యా, కమ్ ఇన్ సైడ్. ఓకే. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? కొంపతీసి వీడే హెచ్చారా? థ్యాంక్ యూ సార్. ఏమైనా స్నాక్స్ చెప్పండి, తింటూ మాడదాం. ఏ గుళ్ళో ప్రసాదం పెట్టలేదా? నువ్వు? నేనే. బ్యాచ్ నెంబర్ 2002, హాల్ టికెట్ నెంబర్ 621789. ఇంకా గుర్తుపట్టలేదా? మే కమ్ టీచర్. Why are you late? Come in. Go and sit down. What happened? పెన్ రాయట్లేదు మేడం. Anybody have 2 pens? I have refill, madam. Pass it to him. తీసుకో. ఆల్ ది బెస్ట్. ఏమండి, బ్లేడ్ ఉందా? నో. ఏ, what are you doing? చిచ్చి. ఏమండి, కొంచెం పెట్టండి. నో. ఏండి, ఓ 25 మార్కులు వస్తే పాస్ అయిపోతానండి. Shut up. Hey, waste fellow, get out.
మేడం మేడం No. ఒక్క పావు గంట మేడం. Shut up. రామచంద్ర Okay, now you can leave. ఏయ్ బుద్ధుందా నీకు? నీ వల్ల నేను దొరికిపోయేలా ఉన్నాను. అంత భయం ఉంటే ముందే చదివి చావచ్చు కదా. ఏం చేయమంటారండి? రాత్రి ఇంట్లో కరెంట్ లేదు, కోవతలకేమో డబ్బులు లేవు. మాదంతా పూర్ ఫ్యామిలీ తెలుసా? అదంతా నాకు అనవసరం. ఇంకోసారి నన్ను ఎగ్జామ్స్ లో డిస్టర్బ్ చేస్తే కంప్లైంట్ చేస్తాను. ఎందుకండి అంత కోపం? వద్దన్నా మా నాన్న ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాడు. దాంతో అన్ని సబ్జెక్టులో వీక్ అయిపోయాను. కానీ నేను మ్యాథ్స్ బాగా చేస్తానండి. అంటే నువ్వు మ్యాథ్స్ లో స్ట్రాంగా? స్కూల్లో నన్ను అందరూ ఆల్జిబ్రా వెంకట్ అని పిలుస్తారండి. వీడు మ్యాథ్స్ లో స్ట్రాంగ్, మనం దాంట్లోనే వీక్. ప్రతిసారి దాని వల్ల టాప్ పోతుంది. ఈసారి వీడి హెల్ప్ తీసుకుంటే మ్యాథ్స్ లో టాప్, స్కూల్లో టాప్. చైత్ర, లెట్స్ థింక్ బిగ్. సరే, నాదొక ఐడియా. నువ్వు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేయి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో నేను నీకు హెల్ప్ చేస్తా. బోత్ ఆఫ్ us విల్ గెట్ బెనిఫిట్. అంటే ఇద్దరికి బెనిఫిట్ అవుద్ది. ఓ ఓకే. ఓకే, ఐమ్ చైత్ర, సెయింట్ ఫ్రాన్సిస్. వెంకట్రామణ, జెడ్పీ స్కూల్. ఓకే, విల్ మీట్ టుమారో. ఏట్రా ఇంత లేట్గా వచ్చావు? తొందరగా చింపు, టైం అయిపోతుంది. నాకు ఇంక స్లిప్లు ఎట్టాల్సిన అవసరం లేదురా. స్లిప్పులు ఎట్టకుండా పాస్ అవ్వాలంటే ఆ దేవుడు దిగి రావాలరా. ఏ దేవత దిగొస్తే సరిపోదా? దేవత చూడు. రే రమణ, నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ ప్రైవేట్ స్కూల్ పాపలను అస్సలు నమ్మలేం. చూడ్డానికి నిర్మా పాపల్లో బాగానే కనిపిస్తారు, కానీ తేడా వస్తేనే ఉతికి ఆరేస్తారు. లేదురా, మంచిదిలానే ఉంది. Start. చైత్ర, ఏంటి? నాకు గుండెకి బొమ్మ వేసి పెట్టవా? గుండెకాయ గుమ్మడికాయ కాదు, హార్ట్ అది. అదే హార్ట్ బొమ్మ నాకు వేసి పెట్టవా? సరే ఇవ్వు. Silence.
అవును, నీకు హార్ట్ డయాగ్రామ్ కూడా వేయడం రాదు. అట్లీస్ట్ హార్ట్ ఏ సైడ్ ఉంటుందో తెలుసా? అంటే ఆడవాళ్ళకి ఎడం వైపు మగవాళ్ళకి కుడి వైపు ఉంటుందని చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చెప్పింది. నౌ మ్యాప్ పాయింటింగ్. సెలెక్ట్ ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్. ఇండియా సార్. ఇండియానే సార్. చైత్ర, ఏంటి? నాకు వేరే మ్యాప్ ఇచ్చారు చైత్ర. తిప్పి చూడరా. ఇండియానే. చైత్ర, ఏంటి? అగర్తలా ఎక్కడా? త్రిపురలో. అంటే ఇండియాలో కాదా? చైత్ర, ఏం డల్గా ఉన్నావు? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్. ఆ ఆల్జిబ్రాని తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది. చాలా భయంగా ఉంది రమణ. ఎందుకు భయం? నేను ఉన్నాను కదా. ఆల్జిబ్రా 40 మార్క్స్ నీ టిఫిన్ బాక్స్లో ఉన్నట్టే. మిగతా 60 మార్క్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వు చాలు. షూరా? ఆల్జిబ్రా వెంకట్ ఇక్కడ. ఏ రమణ, ఫస్ట్ ఏం చేద్దాం? నాకు ఆల్జిబ్రా 10 నిమిషాల పని. ముందు మిగతా లెక్క చేసే. ఓకే. రమణ, ఆల్జిబ్రా స్టార్ట్ చేద్దామా? చైత్ర, నాకు నీకు మరేమో నాకు ఏంటి చెప్పు. ఆల్జిబ్రా రాదు చైత్ర. వాట్? నీ వల్ల నా 10th టాప్ పోయింది. ఆ డిప్రెషన్లో రాసిన ప్రతి ఎంట్రన్స్లో ఫెయిల్ అయ్యాను. కోలుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. నీ చెత్త డైలాగ్స్ నాకింకా గుర్తున్నాయి. కొవ్వొత్తుల్లేని పేదరికం, గుళ్ళో ప్రసాదం మర్చిపోలేదురా. నీ వల్ల నా లైఫే స్పాయిల్ అయిపోయింది. ఐ స్వేర్, నాశనం అయిపోతా. చైత్ర, చైత్ర ప్లీజ్ వెయిట్, ఐ వాంట్ టు టాక్ టు యూ. బట్ ఐ డోంట్. చైత్ర, నేను నీతో మాట్లాడాలి. అటో 5 minutes. నేను చెప్పేది విను. చైత్ర, వస్తావా? ఎక్కండి. ప్లీజ్ చైత్ర. గెట్ లాస్ట్. చైత్ర ప్లీజ్, చైత్ర, చైత్ర ప్లీజ్ 5 minutes. నేను చెప్పేది విను. చైత్ర 12 years నుంచి వెయిట్ చేస్తున్నాను నీతో మాట్లాడాలని. 12 సంవత్సరాల తమ్ముడు, లవ్ ప్రాబ్లమా? కాదన్నా, లైఫ్ ప్రాబ్లం. లైఫ్ ప్రాబ్లమా? ఏయ్, బండెందుకు ఆపా? డబ్బులొద్దా? తమ్ముడు ప్రాబ్లం కంటే నాకు పైసలు ఇంపార్టెంట్ కాదు. మీరు తమ్ముడితో మాట్లాడి తెరాల్సింది అంతే. చెత్తకోడు. సిటీలో ఎదవలు ఎక్కువైపోయారు. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. చూడు తమ్ముడు, ప్రేమ చాలా గొప్పదే. నీకోసం ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. చైత్ర, చైత్ర ఒక్కసారి ఆగు చైత్ర. చైత్ర, నేను చెప్పేది విను. చైత్ర, ఈ 5 నిమిషాలు మాట్లాడి నన్ను ఇక్కడే వదిలించుకుంటావా, లేదంటే లైఫ్ అంతా ఇలాగే వెంటపడమంటావా? వాట్? నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయింది అంటున్నావు, కానీ నీ వల్ల నా లైఫ్ మొదలైంది. అవును, నీ పేపర్ కాపీ కొట్టే కానీ నా లైఫ్ స్టార్ట్ అయింది. అంతకుముందు నేను పెద్ద ఎదవని. ఇంట్లో ఉంటే మా నాన్న తాపి పనికి పంపిస్తాడని స్కూల్కి వచ్చేవాడిని. ఆ రోజు కూడా ఎగ్జామ్ హాల్కి ఊరికే వచ్చా తప్పక. అప్పుడు చూసాను చైత్ర నిన్ను. ఇన్నోసెంట్గా నాకు రీఫిల్ ఇచ్చి నవ్వావు కదా, అప్పుడు చూడగానే ముద్దు పెట్టేయాలనిపించింది. ఫస్ట్ లవ్. నీ నవ్వు, నీ కోపం, నీ అమాయకత్వం అన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. రోజు దేయాల దెబ్బలా కనిపించే క్లాస్ రూమ్ సడన్గా మా ఊరు రాములవారి గుళ్ళా కనిపించింది. అన్నిటికంటే నువ్వు నా కోసం హార్ట్ బొమ్మ వేసావు చూడు, అప్పుడే నా హార్ట్లో నీ బొమ్మ ఫిక్స్ అయిపోయింది చైత్ర. ఓవైపు సంతోషం, మరోవైపు భయం. ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అయ్యి ఎక్కడో దగ్గర ఇంటర్ జాయిన్ అవుతావు, కానీ నేను ఫెయిల్ అయ్యి ఎక్కడుంటానో తెలియదు. మళ్ళీ నిన్ను కలవలేనేమో అన్న భయం. అది నేను పాస్ అయితే నీతో పాటే కలిసి చదవచ్చు. ఇదంతా నీకు అప్పుడే చెప్పచ్చు, కానీ చెప్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెయ్యు. అందుకే అబద్ధాలాడి నీ పేపర్ కాపీ కొట్టి పాస్ అయ్యా.
అంతేగాని అబ్దుల్ కలాం అయిపోదామని కాదు. నేను పాస్ అయిన విషయం తెలిసి మా ఊరు మొత్తం షాక్. ఆ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందాను మీ స్కూల్కి వస్తే రాలేదన్నారు. అడ్రస్ కొనుక్కుని ఇంటికి వెళ్తే ట్రాన్స్ఫర్ అన్నారు. ఇక నాకు మిగిలింది ఒకే ఒక్కులు. సిటీలో నువ్వు ఎక్కడున్నా సాయంత్రం పానీపూరి తింటానికి ఏదో చాట్బండి దగ్గరికి వస్తావని తెలుసు. ఏ ఒక్కటి వదలకుండా ఎతికాను, కానీ నువ్వు కనిపించలేదు. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది చైత్ర. మా నాన్నతో చెప్పేశాను, నాన్న నేను పనిలోకి వచ్చేస్తాను. అప్పుడు అన్నాడు చైత్ర మా నాన్న మాట, అరే చనిపోయే ముందు మీ అమ్మ చివరి మాటరా నిన్ను బాగా చదివించమని. కానీ నాకు ఏ రోజు నీ మీద నమ్మకం కలగలేదురా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు పాస్ అయ్యాక మీ అమ్మ సత్యాస్ కాదని. తల తాకట్టు పెట్టాను సరే చదివిస్తాను, చదువుకోరా అన్నాడు. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయింది చైత్ర. కానీ నా సక్సెస్లో మా నాన్న సంతోషంలో రెండిట్లో అబద్ధం ఉంది. దాన్ని నిజం చేయాలనుకున్నాను. కష్టపడి చదివాను, ఈ పొజిషన్కి వచ్చాను. ఎవరి సక్సెస్ వెనకాల ఏ అమ్మాయిందో నాకు తెలియదు, కానీ నా సక్సెస్కి మాత్రం వెనక ముందు నువ్వే. పొయిటిక్గా చెప్పని రాదు, కానీ నీకు పానీపూరి అంటే ఎంత పిచ్చో నువ్వంటే నాకు అంతే పిచ్చి చైత్ర. ఈ 12 సంవత్సరాలు ఏదో రోజు ఎక్కడో దగ్గర నువ్వు కనిపిస్తాను ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనలీ ఈరోజు ఇక్కడ మిస్సింగ్ యూ ఫర్ 12 years అండ్ స్టిల్ మిస్సింగ్ యూ. ఐ లవ్ యూ చైత్ర. అయిపోయిందా? కథలో మంచి ఫీల్ ఉంది. సినిమా వాళ్ళకి చెప్పు, వర్కౌట్ అవుద్ది, నాకు కాదు. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమా కాదా అని కూడా నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇలా కాఫీ షాపుల్లో మీటింగ్లు పెట్టి జనాల దగ్గర డబ్బులు లాగేసే నీ క్యారెక్టర్, అది చాలు నిన్ను అసహించుకోవడానికి. నువ్వొక ఫ్రాడ్వి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఏయ్ ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఫ్రాడ్ గీడని పాడిందే పాడుతున్నావు? ఏ నువ్వు కాదా ఫ్రాడ్? ఆ రోజు నా పేదరికం చూసి జాలిపడి పేపర్ చూపించావా? నేను మ్యాథ్స్లో హెల్ప్ చేస్తానంటే కదా నువ్వు నాకు హెల్ప్ చేసావు. అంతెందుకు ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? రేపు నీకు ఇంటర్వ్యూ ఈజీగా జరగాలనే కదా. చూడు, నువ్వు నేను ప్రతి ఒక్కరం ఏదో ఒక మార్జిన్లో ఫ్రాడ్ పనులు చేస్తాం. గొడవలు వస్తే మాట్లాడుకోవాలి. నీతో మాటలా? పెద్ద భూకంపం వచ్చి ఈ ప్రపంచంలో మనమిద్దరం మిగిలినా కూడా అప్పుడు కూడా నేను నీతో మాట్లాడను. తమ్ముడు ఏంటి తడిచిపోయిన తడిగిలాగా అయిపోయాడు? మ్యాటర్ ఎవరు చెప్పిందేమో. ఏం తమ్ముడు ఫేస్ అంత డల్గా పెట్టావు? అమ్మాయి కన్విన్స్ అవ్వలేదా? లేదన్నా. ఏం పర్లేదు, బాధపడక తమ్ముడు. ప్రతి పెయిన్కి ఓ పెయిన్ కిల్లర్ ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్లో ఎవరికి నా సపోర్ట్ ఉంటుంది. పద కూర్చుని మాడుకుందాం. హలో కస్టమర్ కేరా మేడం? Yeah, may I help you? ఐ వాంట్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ మేడం. May I know your address, sir? అడ్రస్సా మేడం? Yes, sir. ఓల్డ్ అడ్రస్ ఈజ్ యాక్చువల్గా మరి చిలకలూరుపేట మేడం. ప్రెజెంట్ అడ్రస్ ఈజ్ అమీర్పేట మేడం. Can you give your office address, sir? ఆఫీసా మేడం? నో ఆఫీస్ మేడం, 24 hours హోమే. Do you have any identity card, sir? ఐ హ్యావ్ ఆల్ కార్డ్స్ మేడం. ఐ హ్యావ్ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు. నిన్న కాఫీ షాప్లో కనిపించింది నువ్వే కదా? మీరెవరు? ఎస్, ఆ హెచ్ఆర్ గారు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను. పద, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఆ వెధవకి ఉరిశిక్ష పడేలా హలో చేయాలి. హలో హలో మేడం, మాటలు జాగ్రత్త. నా ముందే వెంకటమ్మ తిడుతున్నారు. అన్నా? అవును, నాకు దేవుడిచ్చిన అన్న. మీకు అమ్మ మనసు గురించి తెలిసి ఉంటుంది, కానీ అన్న మనసు గురించి తెలుసా? నాకు తెలుసు. అసలు ఆ రోజు మీరు ఏం జరిగిందనుకుంటున్నారు? ఏం జరిగింది? ఎంత ఇచ్చావు? 20,000 సార్. ఎలాగైనా జాబ్ ఇప్పించండి. డబ్బులు ఎక్కడవే? మా నాన్న ఉన్న గేదె నమ్మేశాడు సార్. మా చాలా పూర్ ఫ్యామిలీ. మా చెల్లికి కూడా నేనే పెళ్లి చేయాలి సార్. చూడు నాగరాజు, 20,000 తీసుకుని నీకు జాబ్ క్రియేట్ చేయటం నాకు 5 నిమిషాల పని. ఓకే, జాయిన్ అయిపోతాం. తర్వాత లాంగ్వేజ్ రాక క్లయింట్స్తో ప్రాబ్లమ్స్, సబ్జెక్ట్ రాక సుపీరియర్తో ప్రాబ్లమ్స్. ఓ నెలలో జాబ్ పోద్ది. నీకు జాబ్ వచ్చింది, చెల్లి పెళ్లి చేస్తామన్న సంతోషంలో నా మీ నాన్నకి గుండెపోటు వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇలాంటి జాబ్ నీకు అవసరమా? మరి ఏం చేయమంటారు సార్? ఫస్ట్ స్కిల్స్ పెంచుకో. స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళమంటారా? దానివల్ల ఆళ్ళకి లాభం, మనకు కాదు. ఓ పంచే, డైలీ కస్టమర్ కేర్కి జస్ట్ డైల్కి ఫోన్ చేసి 1 గంట సేపు నీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడు. ఒకటి క్వశ్చన్లు ఎలా అడగాలి నేర్పిస్తాడు, ఇంకోటి ఆన్సర్లు ఎలా చెప్పాలని నేర్పిస్తాడు. బేసిక్స్తో పాటు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒక తెల్లోని మేనేజ్ చేయడానికి ఆ మాత్రం ఇంగ్లీష్ చాలరా. 5 ఏళ్ళుగా నేను మేనేజ్ చేయట్లా, ఇక సబ్జెక్ట్ అంటావా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? రైల్వే స్టేషన్.
అదే రైల్వే స్టేషన్ పక్కన ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నా సార్. సాయంత్రం లగేజ్ సర్దుకు నా ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో. ఎటు ఒక్కనే పడిసేస్తున్నా. ఓ నెల రోజు సబ్జెక్ట్ చెప్తాను. ఇంటర్వ్యూలో జెన్యూన్గా సెలెక్ట్ అవ్వు. ఒక్కసారి కాన్ఫిడెన్స్తో కంపెనీలోకి ఎంటర్ అయితే బిల్ గేట్స్ కూడా నేను జాబ్లను తీయలేడు. ఈ డబ్బులు ఇంటికి పంపించే. పర్లేదు ఉంచండి సార్. నేను డబ్బులు తీసుకుంటాను రా. బలిసినోడి దగ్గర, బేవర్సోడి దగ్గర, నీలాంటోడి దగ్గర కాదు. తీసుకోరా, తీసుకే. సిటీకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరూ నాతో ఇలా మాట్లాడలేదు. ఈ జాబ్ కూడా రాకపోతే చచ్చిపోదాం అనుకున్నాను. సొంత అన్నయ్య కూడా ఎంత హెల్ప్ చేయడు సార్. రే సారా అన్నయ్య, ఏదోటి ఫిక్స్ అవరా. అన్నయ్యే సార్. అంత మంచి ఆయన మీరు నన్ను మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా. సరే ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ బాధలో ఉంటాడు? ఉన్నారు కదండి. మ్యాక్సిమం బార్లోనే స్పెండ్ చేస్తున్నారు. ఇంకెప్పుడు మా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి ప్లీజ్. ఏంటి ఆల్జీబ్రా వచ్చని చిన్న అబద్ధం చెప్పినందుకు ఎంత పెంట చేసిందా? అవునన్నా, ఎంత బతిమాలని అర్థం చేసుకోవట్లేదు. అసలు అమ్మాయిలంటేనే అపార్థం తమ్ముడు. అందుకే డిక్షనరీలో మిస్అండర్స్టాండింగ్ అన్నారు కానీ మిస్టర్ అండర్స్టాండింగ్ అన్నారా? అవునన్నా, మరి? నాకంటే లవ్ ప్రాబ్లం. మరి నీకేమైందన్నా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా పెళ్ళంతో సుఖం లేకుండా పోయిన తమ్ముడు. ఊరుకో అన్నా, ప్రేమించినప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చుంటారు కదా. అంటే నేను ప్రేమించింది నా భార్యని కాదు కదా. ఆ? అటు ప్రేమించిందని మర్చిపోలేక, ఇటు పెళ్ళాన్ని చంపడానికి ధైర్యం చాలక నరక యాతన అనుభవిస్తాను తమ్ముడు. అందుకే నీలాగా ప్రేమలో విఫలమైన చూసినప్పుడు నాకుంటే కిసకిసకిసలు ఆడిపోతుంది. మన బతుకులే అంతన్నా. పైగా ఈ పిల్లని చూసావన్నా, ప్రపంచంలో దీనంత తెలివైంది లేదని దీని ఫీలింగ్ అన్నా. తెలివైనోళ్ళు మనం తమ్ముడు. ఎక్కడైనా ఇంటిలి జెంట్స్ అన్నారు కానీ ఇంటిలి లేడీస్ అని అన్నారా? ఫ్యాక్ట్ అన్నా. అవునన్నా, అసలు మీ టైమింగ్ ఏంటి, ఈ రైమింగ్ ఏంటి, ఆటో డ్రైవింగ్ ఏంటి? ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ రైటర్ తమ్ముడు. పంచుల కోసం కక్కుర్తుపడి కథను అవాయిడ్ చేశాను. ఇండస్ట్రీ నన్ను అవాయిడ్ చేసింది. ఇదిగో ఇప్పుడు పంచులు పంచర్లే మిగిలినాయి. పోన్లే అన్న, ఈ ఆడోళ్ళు నమ్ముకుంట కంటే ఆటోలు నమ్ముకుంటమే బెటరు. హలో, నేను చైత్రని. ఆ? నిజంగా నా కోసం 12 years వెయిట్ చేసావా? అమ్మ తోడు చైత్ర. ఇంకో 12 hours వెయిట్ చేయి. I wanna talk to you. Sharp 7 o'clock, tank బండ్. సరే. ఎవరు తమ్ముడు? తనే అన్న, ట్యాంక్ బండికి రమ్మంది. అంటే తోసాం పెద్ద. లేదన్నా, ఏదో మాట్లాడాలంటుంది. ఏం మాట్లాడుద్ది? సారీ చైత్ర, మొన్న నీతో అలా మాట్లాడుండకూడదు. అది సరే, మరి నూకరాజుకి హెల్ప్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే ఆ హెల్ప్ని అడ్డం పెట్టుకుని నేను ఇంప్రెస్ చేయటం నాకు ఇష్టం లేదు. ఆహా, ఒకవేళ నూకరాజు ఆ విషయం చెప్పుండపోతే నువ్వు నా కోసం వచ్చేదాన్ని కాదు కదా. నిజం చెప్పమంటావా? ఈ 12 years లెక్కలేనిసార్లు నేను నీ గురించి తలుచుకున్నాను. తలుచుకున్న ప్రతి ఒక్కసారి నాకు నీ మీద కోపం వచ్చేది. కానీ ఫస్ట్ టైం నిన్న నీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాక నీ అబద్ధం ఒక అందమైన అల్లర్లా అనిపించింది. పాప ఏం తప్పు చేశాడు వాడు? ఆల్జిబ్రా వచ్చని చిన్న అబద్ధం చెప్పాడు అంతే కదా అని నా ప్రమేయం లేకుండానే నా మనసు సర్దుకుపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, ఈ 12 years నేను నీ మీద పెంచుకుంది కోపం కాదు, ప్రేమని. ఈ ఐ లవ్ యూ చెప్పడాలు చెప్పించుకోవడాలు నాకు అర్థం కావు. ఆ చెయ్యివ్వు, చెయ్యివ్వు. నాకిష్టమైంది ఒకటి సాక్రిఫైస్ చేసి నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. నచ్చిందా? చైత్ర, నీ ప్రేమ త్యాగం ముందు నేను వేస్ట్. చైత్ర వేస్ట్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ.
అది సరే, మరి నా కోసం నువ్వేం సాక్రిఫైస్ చేస్తున్నావు? నాకు గుత్తొంకాయ కూర అంటే భాషణ చైత్ర, నువ్వు మానమంటే మానేస్తా. నో. పోనీ స్విమ్మింగ్, హా? ఈత నువ్వు మానమంటే మానేస్తా. నో. జాబ్ మానేస్తాను, శుభ్రంగా వండి పెడతాను, తినేసి పడుకో హ్యాపీగా. చెప్పు చైత్ర చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. స్టాప్ స్మోకింగ్. అమ్మ దించుకెచ్చు. మాన్తావా మానవా? అంటే చైత్ర సడన్ గా మానేస్తే మేఘాలు అలా వస్తాయి, వర్షాలు అలా పడతాయి, పంటలు అలా పండుతాయి, రైతులు అలా బతుకుతారు. షట్ అప్. సరే, వన్ లాస్ట్ ఫైనల్. చైత్ర సరే మానేశాను. ఒట్టు. బుద్ధుని మీద ఒట్టు. మానేశాను. నా మీద. సరే నీ మీద ఒట్టు. గుడ్ బాయ్. హ్యాపీయా? నువ్వు అనుకుంటే అయిపోలే. చైత్ర బుజ్జి, నా కోసం ఏదో సాక్రిఫైస్ చేశానన్నావు కదా, ఏంటి నాన్న అది? ఇట్స్ సో ప్రీషియస్ టు మీ. ఏంటి ఎంత ఎమోషనల్ అయిపోయాడు? ఇదిగో తీసుకో. నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. లాస్ట్ జన్మలో ఏదో పుణ్యం చేసుంటావు. ఈ బైక్ కొన్నావు కదా, నీ లైఫ్ మారిపోతుంది చూడు. అంటే షెడ్ కూడా ఉండదా? కామెడీ.